గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు ఎస్ఎన్ జావేద్ గారు, డిఎస్పీ సికింద్రాబాద్ అర్బన్ రైల్వేస్. అన్ని రాష్ట్రాల నుంచి ట్రైన్లు కూడా ఎక్కువగా సికింద్రాబాద్కి వస్తుంటే ఇక్కడి నుంచి వెళ్తుంటాయి. కానీ ఇటీవల కాలంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జిఆర్పి పోలీసులు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. అదే గంజాని విపరీతంగా పట్టుకుంటున్నారు. ఇటీవల చల్లపల్ల జరిగిన సంఘటన కూడా సికింద్రాబాద్ పరిధిలో రావడంతో సికింద్రాబాద్ రైల్వే పేరు ఒక్కసారి మారబోతుంది. సాయినాథ్ గంజ్లో ఉన్నప్పుడు గుడంబ ఎక్కువ ఉండేది. అదేవిధంగా జుమేతారాజ్ బజార్ నైట్ టైం అయితే ఎక్కువ దొంగతనం జరిగిన మెటీరియల్ అంతా వచ్చింది. థర్స్డే కంపల్సరీగా 90% ఈ జమరాజ్ బజార్లో తీసుకువచ్చి అమ్ముతారు. అవును, ఈవెన్ ఇంట్లో దొంగతనాలు అయ్యే బట్టలు కూడా కొత్త కొత్త చీరలు ఉంటాయి. సార్, ఇటీవల చర్లపల్ల జరిగిన ఘటన ప్యూర్లీ ఆమ్రేజ్ అంటారా, లేదా ఇంట్లో ఏదైనా కాన్స్పిరసీ ఉంది? ఆయన లోక పైలట్ అంటాడు, నేను హూటర్ ఇచ్చిన సార్ సైరన్ బాగా పెడితే కూడా వాళ్ళు ముగ్గురు ఒకరు గట్టిగా పట్టుకొని ఉన్నారు ట్రాక్ మధ్యలోనే. మనసులో వచ్చింది అంటే చేసేదండి ఆమె. వాళ్ళ తల్లి మదర్ చెప్తుంది. సార్, సూసైడ్ చేసుకోకముందు వాళ్ళ అన్నదమ్ముతో మాట్లాడారు. ఏం మాట్లాడారండి? చిరంజీవి 30th ఏం చేసింది అంటే ఈవినింగ్ 6 o'clock ఇంటి నుంచి బయలుదేరింది. సర్వీస్లో ఎటువంటి కేసు ఇప్పుడు చూస్తుంటారు కదా. ఇది అయితే చాలా ఘోరంగా ఉంది. మేము అయితే అందరికీ అందుకే చెప్తున్నాం అది. సార్, ఆ ఫ్యామిలీ ఎంతో పక్కన కుటుంబం పోయిందని బాధలు ఉంటాయి. కొంతమంది వ్యక్తులు కొన్ని ఛానల్స్ వాళ్ళ మీద రకరకాల కథనాలు వేయడం చూస్తుంటారు. మీకు ఏమనిపించింది? చాలా బాధాకరమైనది. మీడియా ఉంది, పబ్లిక్ అవేర్నెస్ గురించి, పబ్లిక్కి మంచి మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? గాంజా టర్న్ ఒడిశా నుంచి ఎస్పెషల్లీ లగేజ్ వేరే దగ్గర పెడతారు, వీళ్ళు వేరే దగ్గర దూరంగా కూర్చుంటారు. కాలేజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది ఈ డ్రగ్స్ది. అది నీకు ఒక ట్రిప్కి 5,000 ఇస్తా ఒక బ్యాగ్. సార్, ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు కొంతమంది బిస్కెట్స్ వాటర్ ఇస్తుంటారు, నిజం జరుగుతుంది అది? ఒకటి కాచిగూడలో జరిగింది. అంటే వాళ్ళు స్కున్నారు ఏమైనా దగ్గర బంగారం ఉంది అని బిస్కెట్ ఇచ్చారు. బిస్కెట్ వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు ఎస్ఎన్ జావేద్ గారు, డిఎస్పీ సికింద్రాబాద్ అర్బన్ రైల్వేస్. సికింద్రాబాద్ రైల్వేస్ అనగానే తెలంగాణ మొత్తం మీద వచ్చే ప్రయాణికులు చాలామంది సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంటారు. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల నుంచి ట్రైన్లు కూడా ఎక్కువగా సికింద్రాబాద్కి వస్తుంటే ఇక్కడి నుంచి వెళ్తుంటాయి. ఇక్కడ ప్రయాణికులు చాలామంది వెళ్తుంటారు, వేలల్లో వెళ్తుంటారు. అదేవిధంగా దొంగలు కూడా ఎక్కువ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జిఆర్పి పోలీసులు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. అదే గంజాని విపరీతంగా పట్టుకుంటున్నారు. ఆంధ్ర నుంచి బయలుదేరిన గంజా కానీ, ఒడిశా నుంచి బయలుదేరిన గంజా కానీ మహారాష్ట్ర వెళ్ళాలంటే సికింద్రాబాద్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంటే ఒక కొనార్క్ ఎక్స్ప్రెస్ కానీ వేరే ఎక్స్ప్రెస్లు కానీ వస్తున్నప్పుడు ఇక్కడ క్యాచ్ చేయడం, కిలోల కొద్ది గంజాని పట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఇటీవల చల్లపల్ల జరిగిన సంఘటన కూడా సికింద్రాబాద్ పరిధిలో రావడంతో సికింద్రాబాద్ రైల్వే పేరు ఒక్కసారి మారమోగింది. వీళ్ళు గంజాయి పట్టుకోవడమే కాకుండా ఇటీవల కాలంలో ప్రయాణికులు ఎలాంటి బద్దలు తీసుకుంటున్నారు, ప్రయాణికులు ఎలాంటి కేర్ఫుల్గా ఉండాలనే విషయం కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు సికింద్రాబాద్ జిఆర్పి పోలీసులు. అవేంటో సార్ నేను తెలుసుకున్నాను. సార్, నమస్తే అండి. నమస్తే అండి. సికింద్రాబాద్ అనగానే ప్రయాణికులతో పాటు క్రిమినల్స్ కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ప్రయాణికులు ఉంటారు, ఇక్కడ దోచుకోవడానికి బాగుంటుంది అనే వేరే రాష్ట్రాలు కూడా వస్తుంటారు. గతంలో తీసుకుంటే ఇక్కడ ఫ్లైట్లో రావడం, ఇక్కడ దొంగతనం చేసి వెళ్ళిపోవడం రకాల గ్యాంగులు కూడా ఉండేవి. కానీ మీరు ఇక్కడ వచ్చిన ప్రయాణికుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జర్నీ చేసినప్పుడు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి అనే కార్యక్రమం చేపట్టడం కాకుండా గంజాని ఎక్కువగా పట్టుకోవడంతో దీని పేరు బయటకు వచ్చింది. ఇటీవల చర్లపల్లి ఇష్యూ కూడా సూసైడ్ చేయడం, ఆ ఇష్యూ కూడా వచ్చింది. అసలు ఆ రోజు చర్లపల్లి ఏం జరిగింది, అంతేకాకుండా గంజాని పట్టుకోవడానికి సికింద్రాబాద్లో ఉన్న ఎందుకు ఎక్కువ గంజాని ఇక్కడే సికింద్రాబాద్లో దొరుకుతున్నారు, తర్వాత ప్రతి ప్రయాణికుడు క్షేమంగా ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు జావేద్ సార్ డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పటి నుంచి చాలా కార్యక్రమాలు చేపట్టారు. గోల్కొండ, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క మంచి మీ బెంచ్ మార్క్ చెప్పు. ఇప్పుడు బై చాయిస్ అండ్ యూనిఫామ్ వేసుకోవడం? బై చాయిస్ యూనిఫామ్ వేసుకున్నాం. ఎందుకంటే నేను లోకల్గా ఉన్నా, ఇక్కడ లోకల్ చాలా తక్కువ మంది పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతారు. అందుకే నేను పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ చేసిన. మా ఫాదర్ కూడా పోలీస్ ఆఫీసర్ ఉండేది.
అవునా? ఫస్ట్ పోస్టింగ్ నాకు షాయినాథ్గంజ్ పోలీస్ స్టేషన్ వెస్ట్ జోన్లో ఇచ్చారు. ఆ పీరియడ్లో 96 పీరియడ్లో అది చాలా హబ్, అది జుమ్రాత్ బజార్, ధూల్పేట్, గోషామహల్, జిన్సీ చౌరాయి, అంటే అక్కడ చాలా ఈ ఐడి లిక్కర్ చాలా ఉండేది. ఉమ్. డైలీ దానికి మేము రేట్స్ చేసేది. ఆ రౌడిజం కూడా బాగా ఉండేది ఆ పీరియడ్లో అక్కడ బేగం బజార్లో, బిజినెస్ మ్యాన్లతో పాటు. అప్పుడు చాలా గట్టిగా పని చేసినాం అక్కడ, చేసి చాలా తగ్గించినాం, అది రౌడిజం తగ్గించేసినాం. చాలా కేసెస్లు చేసినాం. స్లమ్ ఏరియా అక్కడ ఎక్కువ వాళ్ళకి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినాం. ఇట్లా ఉండదు, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, మీ పిల్లలు చదివించేయండి, ఈ బిజినెస్ మారండి, వేరే బిజినెస్ చేయండి అని చాలా చేసినాం. తర్వాత రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ సౌత్ జోన్లో పోస్టింగ్ అయింది. సాయినాథ్ గంజ్లో ఉన్నప్పుడు గుడంబ ఎక్కువ ఉండేది. అదేవిధంగా జుమేతారాత్ బజార్ నైట్ టైం అయితే ఎక్కువ దొంగతనం జరిగిన మెటీరియల్ అంతా వచ్చేది. వాటి మీద ఫోకస్ ఎలా ఉండేదండి? అంటే జనరల్గా ఆ పీరియడ్లో ఈ సెల్ ఫోన్ అట్లాంటివి ఉండలేదు. జనరల్గా ఎట్లా ఉండేది అంటే జుమెరాత్ అంటే థర్స్డే, అంటే వెడ్నెస్డే నైట్ ఏదైనా అఫెన్స్ అయితే అప్పుడు ఎట్లా ఉండేది అంటే థర్స్డే కంపల్సరీగా 90%గా ఈ జుమెరాత్ బజార్లో తీసుకువచ్చి అమ్ముతారు. అవును. ఈవెన్ ఇంట్లో దొంగతనాలు అయ్యే బట్టలు కూడా, కొత్త కొత్త చీరలు ఉంటాయి, సిల్క్ శారీస్, ఈ కాంచీవరం అట్లా, ఈ సైకిల్స్ ఉండేది. అప్పుడు అప్పుడు స్టార్టింగ్ కంప్యూటర్స్ అయ్యింది, కంప్యూటర్ మానిటర్స్, డెస్క్టాప్, మన బైక్స్ ముక్కలు ముక్కలు చేసి టైర్లు అట్లా అమ్మేది. అయితే మేము సడన్గా ఇట్లా అఫెన్సెస్ అయితే మాకు కంట్రోల్ నుంచి వస్తుంది, అది అట్లా కేసెస్ అయినాయంటే ఆ క్రైమ్ పార్టీస్, మా పోలీస్ స్టేషన్ క్రైమ్ పార్టీ, సిసిఎస్ నుంచి, వేరే పిఎస్ నుంచి వాళ్ళు వచ్చి చెక్ చేసేది. ఆల్మోస్ట్ 60 to 70% దొరికేది మాకు అప్పుడు, అవునా? ఎవ్రీ థర్స్డే. ఆ. ఒక ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే, మా తెలిసిన వాళ్ళు ఉంటారు, మా కొలీగే అప్పుడు మా ఆంధ్రాలో ఉంటారు, ఎస్ఐ. ఆయన ఒక చెప్పిండు, అప్పుడు సుజుకి కొత్తగా వచ్చింది బండి, ఇన్ సుజుకి అని. ఆయన అన్నాను ఫోన్ చేసి, అన్న ఇట్లా, అప్పుడు సెల్ ఫోన్ కూడా లేదు, ల్యాండ్లైన్లోనే మాట్లాడాలి. అయితే ఆయన నైట్ డ్యూటీ ఉండేది నాకు అప్పుడు వెడ్నెస్డే. అయితే ఆయన ఫోన్ చేసిండు, ఇట్లా ఇట్లా అట్లా బైక్ దొంగతనం అయింది ఇన్ సుజుకి అంటే, సరే కలర్ అది చెప్పు అని చెప్పినాం. అయితే ఎంజే బ్రిడ్జ్ నుంచి పురాణపుల్ వరకే ఉంటుంది జుమరాత్ బజార్. ఎంజే బ్రిడ్జ్ హ్యాండిల్ దొరికింది, మొత్తం పార్ట్స్ పురాణపుల్ వరకే మాకు అన్ని బైక్ మొత్తం రీఅసెంబుల్ అయింది. అయితే అట్లాంటి చాలా కేసెస్ ఉన్నాయి, ఈ బట్టలు దొంగతనాలు అది ఇది. అప్పుడు చాలా క్రైమ్ బాగా ఉండేది. సార్ అక్కడ షూ కూడా దొరుకుతాయి కదండి, దొంగతనం జరిగిన షూ కూడా దొరుకుతాయి. ఈ టెంపుల్స్ దగ్గర, మస్జిద్ దగ్గర కొత్త షూస్ దొంగతనాలు చేసి వాళ్ళు అది కూడా తీసుకువస్తారు. ఎందుకంటే అసలు దాని ఆర్జన్ ఏంటండి అక్కడ? ఆలోచన లేదంటే అంటే అంత అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఈ అంత అలవాటు. ఇప్పుడు పిల్లలకి డ్రగ్స్ అలవాటు ఉంది, ఆ కాలంలో వాళ్ళకి గుడంబ, కళ్ళు, ఈ ఆల్కహాల్ అలవాటు ఉండేది, గాంజా కూడా ఉండేది. దాని గురించి వాళ్ళు ఈ దొంగతనాలు చేసేది. దొంగతనం చేయడం కరెక్టే, ఆ జుమేరాత్ బజార్కే తీసుకొచ్చి అమ్మడం ఎందుకు అండి? అంటే ఆ జుమ్రాత్ బజార్ అని ఇప్పుడు కూడా చాలా ఫేమస్, అక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి, పాత వస్తువులు దొరుకుతాయి. ఈ దొంగతనం చేసిన అక్కడనే తీసుకువచ్చి ఇస్తారు. 100 రూపాయల వస్తువుని 10 రూపాయలకి అమ్మేస్తారు. కానీ పోలీసులు పట్టుకుంటారని తెలిసి కూడా ఎందుకు వస్తారండి అక్కడికి? పోలీసులు పట్టుకుంటారంటే కూడా వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే, ఇది తెలుస్తుందా అని ఉంటుంది, అది అంత జనంలో. అది పోలీస్ కూడా మనకు కేసు ఉంటే మనకు ఇమీడియట్ రిపోర్ట్ అయితేనే వస్తాం కదా. ఇమీడియట్ రిపోర్ట్ కాకపోతే అది జుమరాత్ అయిపోతుంది, థర్స్డే అయిపోతే ఫినిష్, మళ్ళీ నెక్స్ట్ వీక్ అట్లా. సిటీలో ఎక్కడ దొంగతనం జరిగినా మెటీరియల్ దొరుకుతుంది. ఆల్మోస్ట్ వెడ్నెస్డే నైట్లో ఏదైనా జరిగింది జుమరాత్ బజార్లో దొరికేది. అప్పుడు ఉండేది అన్ని వస్తువులు, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అంతా. అచ్చా సార్, తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? అక్కడ నుంచి నేను రెయిన్ బజార్ సౌత్ జోన్లో చేసిన. ఆ రెయిన్ బజార్ ఏరియా కూడా ఎట్లా అంటే అది మొత్తం స్లమ్ ఏరియా లాగే ఉండేది. అక్కడ కూడా చాలా ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతా పిల్లలు కూడా డ్రాప్ అవుట్స్ ఉంటారు, లేడీస్ అంతా వర్క్ చేసేది. అక్కడ కూడా చాలా స్లమ్ ఏరియా ఉండేది. కొన్ని రోజులు చేసినాం, ఒక 1 year చేసినాం. ఆ తర్వాత ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేశారు అప్పుడు, ఎస్ఓసి అని ఎస్బీలో. అప్పుడు శ్రీధర్ సార్ ఉంటారు ఇన్ఛార్జ్, ఇన్స్పెక్టర్ శివరామకృష్ణ సార్, అట్లా మేము ఎస్ఐగా అప్పుడు పని చేసినాం. అది అప్పుడు ఈ దీన్దార్ అంజుమన్ కేసెస్ అయ్యేది అప్పుడు. ఏదండి? దీన్దార్ అంజుమన్ దాంట్లో ఈ బాంబ్ బ్లాస్ట్ కేసెస్ అయితే దాని మీద అది ఫామ్ చేశారు టీం, దాంట్లో పని చేసిన. సార్ మీరు శ్రీధర్ సార్ దగ్గర శివరామకృష్ణ పని చేశారు కదా, వీళ్ళు వర్క్ స్టైల్ ఎలా ఉంటుందండి? చాలా ప్రొఫెషనల్గా చేస్తారండి. ఎంత ప్రొఫెషనల్గా అంటే, ఒక కేసు ఉండేది మాకు అప్పుడు, ఈ మ్యాజిక్ నెంబర్స్ అని వచ్చేది ఫోన్లో, అంటే పేరు లేదు. అయితే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉంటారు, వాళ్ళ అమ్మాయికి హరాస్మెంట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు అన్ని తిరిగి టాస్క్ ఫోర్స్లో అక్కడ తిరిగి మళ్ళీ మా దగ్గర వచ్చారు. మాకు అప్పుడు జయరామ్ రెడ్డి సార్ ఉంటారు, జాయింట్ సిపి. సిపి గారు మాకు ఇచ్చారు, చూడు ఇట్లా ఉంది, ఇది 1 month నుంచి ట్రై చేస్తున్నాం, అది కాలేదు అంటే, అప్పుడు శ్రీధర్ సాబ్ అన్నారు పిలిచి, శ్రీరామ్ సార్ ఇట్లా ఉంది, మనం చేయగలరంటే చేద్దాం సార్ అని. అది కాల్ డీటెయిల్స్ అప్పుడు తీసేసి వాళ్ళకి ఐడెంటిఫై చేసి పట్టుకొని తీసుకొచ్చినామండి. చాలా మంచి కేసు అప్పుడు.
సిపి సార్ బాగా రివార్డ్ కూడా ఇచ్చారు మాకు, శ్రీధర్ సార్కి అందరికి రివార్డ్ కూడా ఇచ్చారు. సార్ అప్పట్లో దీన్ దయాళ్ అంజమాన్ అనేది కొంచెం యాక్టివ్గా ఉండేది. డిసెంబర్ 6 వచ్చిందంటే అక్కడ ర్యాలీ ఖచ్చితంగా జరిగేది. కాదు, ఇది వేరే ఉంది. అది వేరే దరస్గా జిహాద్ షహాదత్ అని ఉంటుంది, అది వేరే. అది వాళ్ళు ర్యాలీ తీసేది అది వేరే, ఇది వేరే. అచ్చా. ఇది ఆసిఫ్ నగర్ వీళ్ళేమో ఏంటండి అప్పుడు? అంటే వీళ్ళు అప్పుడు కొంచెం వాళ్ళ పిల్లలు అంటే అంజుమన్ వాళ్ళ కొంత పిల్లల్ని కొంచెం పర్వర్టెడ్ మైండ్గా చేసి వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు మన ఇండియాలో కొంచెం కమ్యూనల్గా బాగా ఉండేది, ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ చేయని. అయితే వీళ్ళు చర్చెస్లో బాంబు పెట్టారు అప్పుడు. అచ్చా. సార్ అప్పట్లో అమెరికాలో ఏ ఇష్యూ జరిగినా ఓల్డ్ సిటీలో ఇష్యూ అయ్యేది కదండి, ఎందుకంటే అక్కడికి లింక్ ఏంటి? కమ్యూనల్ అవ్వదు. కమ్యూనల్ అనేది ఎట్లా ఉండేది అంటే అప్పుడు మక్కాలో వచ్చిన ఇన్సిడెంట్ అయితే ఇక్కడ కూడా గొడవ అయ్యేది. అంటే ఎడ్యుకేషన్ లేదు, మెయిన్ చీజ్ ఓల్డ్ సిటీలో ఎడ్యుకేషన్. అప్పుడు ఆ పీరియడ్లో ఎడ్యుకేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ అండ్ రిసోర్సెస్ చాలా తక్కువ ఉండేది. చాలా వాటికి ముస్లిమ్స్ ఉంటే తక్కువ మందికి గవర్నమెంట్ జాబ్స్ ఉండేది, ఎక్కువ పెట్టి బిజినెస్ చేసేది. అందుకే పిల్లలు పర్వర్టెడ్ మైండ్ చేశారు. కానీ ఇప్పుడు తగ్గింది అనుకుంటా కదండి. ఇప్పుడు చాలా మటుకు తగ్గింది, పెద్ద పెద్దగా రోడ్స్ అయినాయి, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ బాగా అయింది, జాబ్ ఆపర్చునిటీస్ బాగా పెరిగింది, బయట పోతున్నారు, ఎంఎన్సీస్లో పని చేస్తున్నారు, పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. పిల్లలు కూడా చదువుతున్నారు మంచిగా. అక్కడ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా చేస్తున్నారు పిల్లలు, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఈవెన్ పిహెచ్డి కూడా చేస్తున్నారు పిల్లలు. ఫెసిలిటీస్ బాగా ఉంది. అంటే వాళ్ళ మార్పుకి ఎడ్యుకేషన్ అనేది మెయిన్ ఎడ్యుకేషన్ మెయిన్ ఉంది. ఎడ్యుకేషన్ ఎంత ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గర రీచ్ అయితే అంత చేంజెస్ వస్తాయి. రైన్ బజార్ టు రెయిన్ బజార్ తర్వాత మళ్ళీ నేను స్పెషల్ ఆపరేషన్స్ వెళ్తున్నా కదా, ఆ తర్వాత మళ్ళీ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ చేసిన 4 years. ఆ తర్వాత మళ్ళీ స్పెషల్ బ్రాంచ్ సౌత్ జోన్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ సార్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో చేసినాం. అమిత్ గర్గ్ సార్ కూడా ఉన్నారు. అంతకుముందు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ లో ఏముందండి? ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ లో కూడా బాగా సెన్సేషనల్ కేసు అయినాయి, అప్పుడు బాగా మంచిగా కేసెస్ అయినాయి. ఏమున్నాయండి? కిడ్నాపింగ్ కేసెస్ ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్ద దొంగతనాలు కేసెస్ కూడా ఉండేది. చేసినాం, మంచిగా చేసినాం. ఎస్పెషల్లీ మహంతి సార్ పీరియడ్లో బాగా మంచిగా చేసాం టాస్క్ ఫోర్స్. సుధీర్ బాబు సార్ డీసీపీ ఉన్నారు. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారండి టాస్క్ ఫోర్స్ టు? టాస్క్ ఫోర్స్ తర్వాత మళ్ళీ ప్రమోషన్ వచ్చి స్పెషల్ బ్రాంచ్ సౌత్ జోన్ ఇన్స్పెక్టర్గా చేసినాం. అక్కడ పాకిస్తాన్ బ్రాంచ్ ముస్లిం కమ్యూనల్ ఫీల్డ్ ఉండేది, అది దానికి ఇన్ఛార్జ్గా చేసినాం. తర్వాత మళ్ళీ చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్గా చేసినాం. ఆ తర్వాత గోల్కొండ ఇన్స్పెక్టర్గా చేసినాం. ఆ తర్వాత అక్కడ నుంచి సైబరాబాద్ ఎలక్షన్ అప్పుడు ట్రాన్స్ఫర్ అయితే అక్కడ మైలార్దేపల్లిలో చేసినాం. మళ్ళీ అక్కడ నుంచి డిఐ శంషాబాద్ డివిజన్ ఇన్ఛార్జ్ చేసినాం. అక్కడ నుంచి మళ్ళీ రాచకొండ ఎస్బీ ఇన్స్పెక్టర్గా చేసిన, ప్రమోషన్ వచ్చి ఏసీపీ ఎస్బీగా అక్కడనే చేసినాం. సార్ మీరు చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. గోల్కొండలో మీకు మంచి మార్క్ ఉంది, గోల్కొండ. తర్వాత మీరు అక్కడ నుండి సైబరాబాద్ వచ్చారు. ఒక్కొక్క దగ్గర ఒక మంచి కేసులు ఉన్నాయి. గోల్కొండ చెప్పండి. ఓల్డెస్ట్ సిటీ ఇది కూడా. ఇక్కడ కూడా ప్రాబ్లం అదే ఉంది అండి, ఎడ్యుకేషన్. పిల్లలకి సోషల్ అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. బయట వాళ్ళు పోరు, బయట పోతే ఎలా ఉండాలి, ఎడ్యుకేషన్ లేని వల్ల అప్పుడు చాలా బ్యాక్వర్డ్గా ఉండేది. అక్కడ కూడా చాలా క్యాంప్స్ చేసినాం, ట్రైనింగ్ అవేర్నెస్, అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ అవేర్నెస్ గురించి చాలా ప్రోగ్రామ్ చేసినాం. ఎన్జిఓస్కి హెల్ప్ చేసినాం. అప్పుడు పీస్ కమిటీ అని ఉండేది, వాళ్ళతో హెల్ప్ చేసి చాలా పనులు పెట్టి. గోల్కొండలో మీరు చేసిన టైంలో చాలా ఇష్యూస్ జరిగాయి, ఒక మంచి కేసు చెప్పండి. అంటే అప్పుడు టెక్నాలజీ లేని సమయంలో కూడా ఒక కేసు డిటెక్ట్ చేశారు. టెక్నాలజీ డిటెక్ట్ చేసిన దాంట్లో గోల్కొండలో ఒక మంచి అంటే సొసైటీ గురించి క్రైమ్ తగ్గాలని ఈ ఎడ్యుకేషన్ అవేర్నెస్ చాలా చేసినామండి. ఇంటింటికి తిరిగి చెప్పినాం. అప్పుడు చెప్తారు దాదాపు 400 దాకా అడ్మిషన్స్ తీసుకున్నారు పిల్లలు స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్స్లో. అంటే ఎన్సీసీ పిల్లల్ని తీసుకొని మొత్తం ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్, శ్రమదానం అది కూడా చెప్పించినాం. క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, అది చాలా డిటెక్ట్ చేసినాం. కానీ అది ఓకే, చాదర్ఘాట్లో కూడా చేసినాం కదా, 2 years చేసినాం. అక్కడ కూడా ఒక డాక్టర్ కిడ్నాప్ కేసు ఉందండి అక్కడ, చాలా సెన్సేషనల్, చాలా అది సెన్సేషన్. అది కూడా అయితే పేరు చెప్పాను నేను. అయితే మన డాక్టర్ని కిడ్నాప్ చేశారు. డాక్టర్ని కిడ్నాప్ చేశారు, వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. మళ్ళీ అతనికి మనం రికవర్ చేసినాం. అది చేసి అంటే మాకు ఎట్లా ఉండేది అంటే వీళ్ళు హాస్పిటల్, మా ఏరియాలో హాస్పిటల్ ఉండేది ఒకటి, ఫేమస్ హాస్పిటల్. అక్కడ పని చేస్తాడు ఆయన డాక్టర్. పని చేసేప్పుడు వాళ్ళ ఫాదర్కి ఆస్తి ఉంటుంది విజయవాడలో. వీళ్ళు కొంతమంది అక్కడనే ఊరు వాళ్ళు ఉంటారు. మన క్రిమినల్ అబ్బాయి కిడ్నాప్ చేసి డబ్బు గురించి తీసుకువెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. అయితే అదే సమయంలో ఆయన ఒక డాక్టర్ వాళ్ళ కొలీగ్ ఉంటారు, వాళ్ళ చాటింగ్ జరుగుతుంది. ఈ క్రిమినల్స్ ఆ పీరియడ్లో కూడా ఎట్లా చేశారంటే కాల్ ఫార్వర్డింగ్ పెట్టారు, ఫోన్ ఒక దగ్గర పెట్టారు, మాకు లొకేషన్ ఒక దగ్గర వస్తుంది కానీ అక్కడ లేరు అబ్బాయి.
బాగా ట్రాక్ చేసి కాల్ డీటెయిల్స్ అన్నీ స్టడీ చేస్తే మాకు మళ్ళీ తెలిసింది వీడు కాల్ ఫార్వర్డ్ చేసి ఇట్లా చేస్తున్నారని. మళ్ళీ వాళ్ళకి పట్టుకొచ్చినాం, ఆయనకి రెస్క్యూ చేసినాం. ఉమ్. బాగా కన్విక్షన్ కూడా అయింది అనమాట కేసు. ఎంత అమౌంట్ ఎంత డిమాండ్ చేశారు వాళ్ళు? వాళ్ళు ఆ పీరియడ్లో బాగానే డబ్బు చెప్పాడు. ఉమ్. మంచి అది కేసు అది. ఇమీడియట్ టైంకి అప్పుడు మాకు ఏసీపీ సుల్తాన్ బదార్ సోమేశ్వరరావు సార్ ఉంటారు. ఉమ్. బాగా మంచి టీం ఫామ్ చేసి మేము బాగా యాక్టివ్గా చేసినాం. అప్పుడు మా కొలీగ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, సుల్తాన్ బదార్, అఫ్జల్గంజ్ అందరూ మొత్తం డివిజన్ వాళ్ళు మొత్తం కలిసి చేశారు ఆ కేసు. అచ్చా. ఒక వారంలో డిటెక్ట్ చేశారండి. లేకుంటే ఆయనకి ఉమ్. ప్రాణాలు. తర్వాత సైబరాబాద్కి వచ్చారా? తర్వాత తర్వాత గోల్కొండ పోయినా ఇక్కడ నుంచి. ఉమ్. ఆ తర్వాత గోల్కొండ నుంచి సైబరాబాద్ వచ్చిన. సైబరాబాద్లో డిఏ సైబరాబాద్ మైలార్దేవపల్లి ఇన్స్పెక్టర్ ఎస్ఐగా చేశాను. ఎక్కడండి? మైలార్దేవపల్లి, ఓకే. రాజేంద్ర నగర్ అక్కడ చేశాను. రాజేంద్ర డివిజన్. అక్కడ చేశాను. అక్కడే ఉందండి. అక్కడంతా కూడా అదే ఉంటాయి కదా? అక్కడ కూడా ఆల్మోస్ట్ అది కూడా స్లమ్ ఏరియాస్, ఇండస్ట్రియల్ ఏరియా, మైలార్దేపల్లి ఏరియా కూడా. తర్వాత ఈ శంషాబాద్ డివిజన్ ఇన్ఛార్జ్ క్రైమ్ ఇన్స్పెక్టర్గా చేసిన. అయితే దాని కింద మైలార్దేపల్లి పిఎస్, పాడి షరీఫ్ పిఎస్, ఆర్జేఐ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పిఎస్, శంషాబాద్ రూరల్ పిఎస్ 4 ఉండేది. అక్కడ ఎక్కువ ఈ హైవే రాయబోరీ, హైవే డకైటీస్ ఉండేది అక్కడ. హైవే రాయబోరీస్, హైవే డకైటీస్ అది కూడా ఆల్మోస్ట్ డిటెక్ట్ చేసినామండి. ఆల్మోస్ట్ పట్టుకున్నాం దాంట్లో. అచ్చా. కానీ ఆ టైంలో నయీం కూడా తిరిగేవాడు ఎక్కువగా. నయీం కూడా తిరిగేది, కానీ మా ఏరియాలో, నేను చేసిన ఏరియాలో రాలేదు. శంషాబాద్ ఏరియాలో ఉండేవాడు కదా ఎక్కువ? కాదు, అంటే కాదు, నార్సింగ్ ఏరియా అది అంటారు అక్కడ, కానీ ఇక్కడ మా ఏరియాలో కాదు. ఓకే. శంషాబాద్ తర్వాత ఎక్కడికి వచ్చారు? రాచకొండ పైన అండి, ఎస్బీ ఇన్స్పెక్టర్గా. మల్కాజిరి అక్కడ ఏసీబీ ప్రమోషన్, ఏసీపీ ఎస్బీ రాచకొండ చేసినాం. అక్కడ నుండి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రైల్వేస్కి వచ్చినాం. రైల్వేస్కి వచ్చినా కూడా ఇక్కడ 2 years అవుతుంది. జనరల్గా ఇక్కడ మనకు సౌత్ ఇండియాలోనే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫేమస్ చాలా. ఇక్కడ దాదాపు డైలీ ఒక more than 200 ట్రైన్స్ వస్తాయి పోతాయి ఇక్కడ. మళ్ళీ ఎంఎంటీఎస్ ట్రైన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. పబ్లిక్ ఫుట్ఫాల్ అంటే 2 లక్షల 2.5 లక్షలు కూడా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఇక్కడ రైల్వేస్ లో లగేజ్ సిస్టమ్ లేదు. ఇక్కడ లగేజ్ రెస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళు ఎంత తీసుకువచ్చేస్తారు. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఆల్మోస్ట్ ఆల్ ఇండియా నుంచి ఉన్నారు, ఇక్కడ జాబ్ చేస్తున్నారు, ఇక్కడనే ఉంటారు. అయితే ఎప్పుడైనా పెళ్లి ఉంది, ఫంక్షన్స్ ఉన్నాయి, ఫెస్టివల్స్ ఉన్నాయి, ఈ మైగ్రేట్ అవుతూనే ఉంటారు. ఆ పీరియడ్లో ఏం చేస్తారు వీళ్ళు, ఎక్కువ గోల్డ్ ఆర్టికల్స్, క్యాష్ అట్లా తీసుకొని పోతారు. మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్లాట్ఫామ్లో చేస్తాం. మా ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, మా టీము, ఆర్పిఎఫ్ వాళ్ళు, అసిస్టెంట్ ఉంటుంది. మేము అంటే ఆల్మోస్ట్ చేస్తూనే ఉంటాం ఇది. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు తక్కువ లగేజ్ క్యారీ చేయండి. ఇంకా ఈ వాల్యుయబుల్స్ ఉంటే మీ జాగ్రత్త మీ దగ్గరనే పెట్టుకోవాలి. అంటే ఒక క్యాబిన్లో, అంటే ఒక ట్రైన్లో క్యాబిన్లో ముగ్గురు ఉంటారు. ఇప్పుడు మీరు ఒక్కరు సింగిల్ ట్రావెల్ చేస్తున్నారు, కనీసం మీరు వాష్రూమ్కి పోతున్నప్పుడు పక్కా వాడిని ముందు వాడికి ఇచ్చిపోవాలి, పెట్టు నేను వస్తా అని. వాళ్ళు సీట్లో పెట్టేసి పోతారు. వచ్చిన తర్వాత మాకు తెలియదు అంటారు. అది ఇంకా అది మొత్తం ఇండియా నుంచి ఉంటారు. అది ఎక్కడ వాడు వేరు. జస్ట్ ఒకవేళ వాళ్ళు చూస్తే మనిషిని, వాళ్ళు ఓన్లీ డిస్క్రిప్షన్ చెప్తారు. ఆ డిస్క్రిప్షన్ చూసి ఆ మనిషి ఎవరు ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అవుతుంది. అది సార్ మీరు ఇక్కడ చార్జ్ తీసుకున్న సార్ మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? థెఫ్ట్స్, ఆర్టికల్స్, బ్యాగ్స్ థెఫ్ట్, బ్యాగ్ లిఫ్టింగ్ బాగా అయ్యేది, స్నాచింగ్ కూడా బాగా అయ్యేది. ఇంకా ఈ మనకు ఈ గాంజా టైం ఒరిస్సా నుంచి, ఎస్పెషల్లీ ఒరిస్సా నుంచి బాగా ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళు వేరే ఎక్కడ స్టేట్ పోవాలంటే పోతారు. అయితే దానికి ఆల్మోస్ట్ రెగ్యులర్ బేసిస్ మీద చెక్ చేస్తూనే ఉంటున్నాం మేము. ఆర్పిఎఫ్ స్టాఫ్, మళ్ళీ మన టీజీ న్యాప్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఉంటారు, ఎక్సైజ్ ఆఫీషియల్స్ కూడా కొంత వాళ్ళు కూడా వస్తారు. అంటే ఖచ్చితంగా డాగ్ స్క్వాడ్ ఉంది, మాకు డాగ్ ఉంది, చేస్తూనే పట్టుకుంటున్నాం. అయితే వీళ్ళు ఎట్లా చేస్తారు అంటే ఈ జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చుంటారు వీళ్ళు. ఈ బ్యాగేజ్ లగేజ్ వేరే దగ్గర పెడతారు, వీళ్ళు వేరే దగ్గర దూరంగా కూర్చుంటారు. ఒకవేళ పోలీస్ చెకింగ్ ఎట్లా అవుతుంది అంటే మెల్లగా వెళ్ళిపోతారు వాళ్ళు, అట్లాగే అబాండన్ చేసి. అయితే దీన్ని కూడా మేము కూడా మా వాళ్ళకి మఫ్టీలో పెడుతున్నాం. మఫ్టీలో పెట్టేసి జస్ట్ పబ్లిక్ లాగే ఎట్లా ఉంటారు వాళ్ళు, కొంచెం హెయిర్స్ పెద్దగా చేసి ఒక కామన్ ప్యాసింజర్ లాగే అయినా కూడా పోవాలని అట్లా చేసి పట్టుకుంటున్నాం మేము. సార్ మీరు 2 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, ఎన్ని కేజీలు గంజా దొరుకుంటుంది ఇక్కడ? లాస్ట్ ఇయర్ అబౌట్ 3000 kgs దాకే పట్టుకున్నాం. ఈ సంవత్సరం కూడా జనవరి నుంచి ఆల్మోస్ట్ ఒక 500 kgs వరకు పట్టుకున్నాం సికింద్రాబాద్ మొత్తం. సార్ మీరు 3500 కేజీ గంజా పట్టుకున్నారు.
చాలా కేసుల్లో. కానీ ఒక పర్టికులర్ కేసు చెప్పండి. అంటే ఈ టైప్ ఆఫ్ క్రైమ్ కూడా చూడని కేసు ఉంటుంది. యూస్ఫుల్గా వీళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి యూస్ చేస్తున్నారు దీంట్లో. అంటే వాళ్ళు ఎట్లా లగేజ్ బ్యాగ్లో కాలేజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది ఈ డ్రగ్స్ది. అది నీకు ఒక ట్రిప్కి 5,000 ఇస్తా, ఒక బ్యాగ్కి 10,000 ఇస్తా, అట్లా తీసుకొని వస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఒరిస్సాలో తీసుకుపోయి ఒక అన్నోన్ సోర్స్ దగ్గర ఇప్పిస్తారు. ఒక మనిషి ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇది? బహరాంపూర్ అట్లా ఒరిస్సాలో ఎక్కువ అక్కడ నుంచి వస్తారు. ఆల్మోస్ట్ ఒరిస్సా నుంచి వస్తారు. ఇంకా అంతా ఈ క్యారియర్స్ ట్రాన్స్పోర్టర్స్ ఉంటారు, ఒక మెయిన్ ఉంటాడు కదా, వాళ్ళు తీసుకుపోతారు. వీళ్ళకి ఒక డమ్మీ నేమ్ చెప్పేస్తాడు, ఒక నెంబర్ డమ్మీ యూస్ చేస్తారు, తీసుకుపోయి అక్కడ ఇప్పేస్తారు. ఈ ట్రిప్ను ఇక్కడ సికింద్రాబాద్ నుంచి, అంటే ఒరిస్సా నుంచి సికింద్రాబాద్ నుంచి ఒకవేళ వెస్ట్ బెంగాల్, బాంబే అట్లా తీసుకుపోతారు. దానికి ఒక 15,000 ఒక ట్రిప్కి, 30,000. మళ్ళీ ఏదైనా పోలీస్ పట్టుకుంటే మేము చూసుకుంటామండి, అట్లా అష్యూరెన్స్ ఇస్తారు వాళ్ళకి. దాని గురించి వాళ్ళు అలవాటు పడ్డారు. ఒకసారి తీసుకుపోయారనుకో, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వాళ్ళే వేరే మనిషికి తీసారు, ఇట్లా తీసుకురారని కూడా ఈజీ డబ్బు వస్తున్నాయని తీసుకొస్తారు. మన చెకింగ్ అప్పుడు పట్టుకుంటాం వాళ్ళకి. ఒడిశా నుండి ఒక మహారాష్ట్ర వెళ్ళాలంటే వాళ్ళకి కొనార్క్ ఎక్స్ప్రెస్ ఉంది, కానీ సికింద్రాబాద్ ఎందుకు వాళ్ళు దిగాలనుకుంటారండి? అంటే మ్యాక్సిమం వాళ్ళకి ఇక్కడ సికింద్రాబాద్లో అక్కడ మనిషి ఇచ్చిన వాడు సికింద్రాబాద్ వరకే వాళ్ళు చెప్తారు. సికింద్రాబాద్లో ఒక మనిషి వస్తాడు, నీకు చెప్తాడు ఎక్కడ తీసుకుపోవాలి, ఆయన వచ్చి నీకే కలుస్తాడు అంటారు వాళ్ళు. ఒకవేళ డైరెక్ట్ బాంబే వరకు ఉండదు, ఇక్కడ వాడు రావాలి. ఒకవేళ ఏమవుతుంది అంటే రైల్వే నుంచి వచ్చి బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు, ఇక్కడ బస్సులో వేరే ట్రాన్స్పోర్ట్ మోడ్లో వెళ్ళిపోతారు, ట్రైన్కి కాదు. అయితే వాళ్ళకి ఇంతవరకే వాళ్ళకి ఉంటుంది ఆ పర్సన్ కాంటాక్ట్. మళ్ళీ ఇక్కడ నుంచి వేరే వాడు వీళ్ళకి తీసుకుపోవాలి. ఒడిస్సాలో స్టార్ట్ అయిన వాడు ఇక్కడికి వస్తాడు, మీకు ఎలా వస్తుంది అని ఇన్ఫర్మేషన్? సికింద్రాబాద్ డివిజన్లో ఎట్లా ఎంటర్ అవుతారు, మా టీమ్స్ ఉంటాయి ఇక్కడ, టీపీ ట్రైన్ పెట్రోలింగ్ చేస్తారు, స్పెషల్ టీమ్స్ ఆర్పిఎఫ్ నుంచి కూడా ఉంటాయి, 1-2 ఉంటాయి, టీజీ న్యాబ్ టీమ్స్ కూడా ఉంటాయి. చెక్ చేస్తూనే ఉంటాం మేము. చెక్స్ ఉంటే ఆటోమేటిక్గా ఇట్లా బ్యాగ్స్ ఉంటాయి, బ్యాగ్స్ చూసుకుంటే కొంచెం హెవీగా ఉంటుంది. అది జనరల్గా బట్టల బ్యాగ్లో లైట్ ఉంటుంది, కానీ చాలా హెవీగా కనపడితే డౌట్ వచ్చేస్తుంది మేము. సార్, కొంతమంది జనరల్ కంపార్ట్మెంట్ కాకుండా పోలీసులకు డౌట్ రాకుండా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ 3-day ఏసీ ఇందులో కూడా జర్నీ చేస్తున్నారట, వస్తాను అది వాస్తవం. ఇప్పుడు కొత్తగా ఏమి స్టార్ట్ చేశారంటే వాళ్ళు ఏసీ 2 ఏసీలో కూడా తీసుకుంటున్నారు, కానీ మెటీరియల్ జనరల్ కంపార్ట్మెంట్లో పెట్టుకుంటున్నారు, వాసన వస్తుంది అని. అట్లా మరి అటువంటిప్పుడు మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ అక్కడ ఉంటారు కదా మన వాళ్ళు. ఇప్పుడు ఒక ఏసీలో కూర్చుంటారండి మనిషి, ఆ ఏసీలో కూర్చుంటే వాళ్ళు బట్టలు చూసి, వాళ్ళకి షూ అట్లా చెప్పులు చూసి మనకు అర్థమైపోతుంది ఈయన ఎందుకు ఏసీలో ఉన్నాడని. అట్లా డౌట్ సస్పిషన్ మీద మేము అడుగుతాం. వాళ్ళు మనం క్వశ్చన్ చేస్తే వాళ్ళు సరిగ్గా ఆన్సర్ ఇయ్యాడు, డౌట్ వచ్చేస్తుంది మాకు. అట్లా పట్టుకొని తీసుకుపోతాం మరి వాళ్ళు చెక్ చేస్తే. అట్లా సార్, కేవలం గంజా మీదే కాకుండా ఇంకా మీరు వెయిట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. బ్యాగ్ వేస్తే బాగా ఉంటుంది. ప్రయాణికులు ఎట్లా ఉంటారంటే ట్రైన్లో ఇప్పుడు సపోజ్ బోధన్ నుంచి వాడు కాచిగూడ రావాలి, సికింద్రాబాద్ రావాలి, ఒక 6 hour 8 hour జర్నీ ఉంది కదా, దాంట్లో పండుకోవడానికి ఏం లేదు కదా. ఒకవేళ అట్లా ఉంటే వాళ్ళు వేసుకొని పండుకోవాలి. వాళ్ళు కొంతమంది ట్రైన్లో వచ్చి నగలు తీసి బ్యాగ్లో పెడతారు, పర్స్లో. కొంతమంది ఏం చేస్తారు, ప్లాట్ఫామ్లో కూసి తీసేసి బ్యాగ్లో పెడతారు, చిన్న పర్స్లో బ్యాగ్లో పెట్టేస్తారు. ఈ దొంగలు అట్లా ఉంటారు, క్రిమినల్స్ చూసుకుంటారు. వాళ్ళు చూసుకొని టికెట్ తీసుకొని వాళ్ళు కూడా ట్రైన్లో వచ్చేస్తారు. అయితే వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు ట్రైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు టికెట్ తీసుకొని ఉంటారు. వాళ్ళు అవకాశం చూస్తారు, వాళ్ళు ఏ స్టేషన్లో మనకు ఫీజిబుల్గా ఉంది, ఎక్కడ దిగుతున్నారు, ఎక్కడ ఛాన్సెస్ ఉన్నాయి, అట్లా చూసి వాళ్ళు చేస్తారండి. ఆ ఎంఓలో ఎన్ని జరుగుంటాయండి? ఎంఓలో ఒకటి ఏంటంటే జిప్ ఆపరేటింగ్ ఉంటుంది. జిప్ ఆపరేటింగ్ అంటే జిప్ ఓపెన్ చేసేస్తారు వాళ్ళు. అంటే జిప్ మీరు లాక్ పెడితే కూడా వాళ్ళు పెన్ చేసి జిప్ ఓపెన్ చేసి దాంట్లో తీసుకుంటారు. తీసుకొని మళ్ళీ ఇట్లా కింద అంటే మూవ్ చేస్తే జిప్ అట్లాగే పడిపోతుంది. ఇంకా ఒక ఏం చేస్తారంటే జిప్ ఓపెన్ చేసి కట్ చేసేస్తారు, లోపల నుంచి కట్ చేసి తీసుకుంటారు. ఇంకా పండుకున్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు బ్యాగ్ తీసుకొని అదే కంపార్ట్మెంట్లో బోగీలో వాష్రూమ్లో పోయి నగలు డబ్బు ఏదో తీసుకుని ఆ బ్యాగ్ అక్కడనే వదిలేస్తారు, టాయిలెట్లోనే లేకుంటే డస్ట్బిన్లో వేసేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, అక్కడ నుంచి బయట పారేస్తారు. సెల్ ఫోన్ ఉంటుంది మాకు, లాస్ట్ లొకేషన్ అట్లా దొరుకుతుంది. వాళ్ళు సడన్గా 1 గంట తర్వాత లేచిన తర్వాత ఎక్కువ సికింద్రాబాద్లో ఎందుకు అఫెన్స్ అవుతాయి అంటే రిపోర్ట్ అవుతాయి అంటే ఇది ఎండింగ్ స్టేషన్స్, ఇది సికింద్రాబాద్, హైదరాబాద్. అక్కడ నుంచి వాళ్ళు మధ్యలో పండుకుంటారు, ఇక్కడ వచ్చిన తర్వాత లేచిన చూస్తే అరే మా బ్యాగ్ దొంగతనం అయింది, దానిలోంచి గోల్డ్ పోయింది, లేకుంటే ల్యాప్టాప్ పోయింది, సెల్ ఫోన్ పోయింది, అట్లా ఉంటుంది వాళ్ళు. సార్, ఎక్కడో విశాఖపట్నం ఎక్కిన వ్యక్తి సికింద్రాబాద్ వస్తాడు, గోదావరి ఎక్స్ప్రెస్ ఇంకో XYZలో ఎక్కడో పోయిందానికి ఇక్కడ మీరు ఎండింగ్ స్టేషన్ ఇక్కడ ఇస్తారు, కానీ మీరు ఎక్కడ పోయిందని ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? ఈ FIR మీరు కడతారా, వాళ్ళకి పంపిస్తారా? అంటే జనరల్గా ఒకటి 139 అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందండి. రైల్వేలో ఎలాంటి ఇబ్బంది అయితే దొంగతనాలు అయినాయి, మీకు ఎవరైనా కొడుతున్నారా, లేకుంటే ఏదైనా
అబాండెంట్ ఆర్టికల్ ఉంది, ఏదైనా భయం అవుతుంది మీకు అంటే 139 డైల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. డైల్ చేస్తారు వాళ్ళు, చేస్తే రైల్వే కంట్రోల్కి పోతుంది ఇట్లా మాకు ఇట్లా అయింది అని. అయితే ఆ టైంకి ట్రైన్ ఎక్కడ ఉంది, మాకు ట్రైన్ది అది మూమెంట్ ఉంటుంది, అది ఆ ప్లేస్ చూసి దాని మీద ప్లేస్ ఐడెంటిఫై చేసి మేము ఎఫ్ఐఆర్, అది 0 ఎఫ్ఐఆర్ ఉంటుంది మా దగ్గర రైల్వేలో అందరి దగ్గర. అంటే ఇక్కడ ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే మనం రిజిస్టర్ చేయాలి, ఎక్కడ అయింది అఫెన్స్ అక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే, అది 139 వరకు. కానీ పాసింజర్ పడుకొని సికింద్రాబాద్ వచ్చాక చూసుకుంటాడు అప్పుడు ఇక్కడ మేమే ఎఫ్ఐఆర్ చేస్తాం, అప్పుడు మేమే ఇన్వెస్టిగేట్ చేయాలి, మేమే ఇన్వెస్టిగేట్ చేస్తాం. దాంట్లో చాలా అంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ట్రైన్ ఆగింది, నువ్వు ఎప్పుడు పండుకున్నావు, ఏ టైంకి పండుకున్నావు, అట్లా వాళ్ళతో మాట్లాడి ఏదైనా క్లూస్ వస్తే దాంట్లో వాళ్ళ ప్యాసింజర్స్ది ఒక్కొక్కసారి ఏమైతే ఫోన్స్ కూడా ఉంటాయి, దాంట్లో ఫోన్ కూడా ఉంటాయి. ఒకటి మాకు సికింద్రాబాద్లో ఒక కేసు అయింది. అయితే వాడు ఏం చేసిండు, కాచిగూడలో ఎక్కిండు, ట్రైన్లో ఫస్ట్ పైన పండుకున్నాడు, స్టూడెంట్ లాగే కనపడతాడు బ్యాగ్ వేసుకుని. మేడ్చల్ సంగారెడ్డి అక్కడ మధ్యలో ఏం చేస్తాడు వాడు, బ్యాగ్ దొంగతనం చేసేస్తాడు వాళ్ళది. చేసి ఓపెన్ చేసి చూస్తే గోల్డ్ చైన్, గోల్డ్ ఆర్టికల్స్ కనపడతాయి. ఇంకా ఆ అమ్మాయి చేతిలో ఫోన్ ఉంది, కానీ ఆ బ్యాగ్లో కూడా ఫోన్ ఉంది అని ఈయనకి తెలియదు. ఆ బ్యాగ్ దొంగతనం చేసి వాడు ఏం చేస్తాడు, అక్కడ సంగారెడ్డి నుంచి ట్రైన్ నుంచి కామారెడ్డి అక్కడ దిగి ఏం చేస్తాడు, బస్సులో వస్తాడు. దాని ఫోన్ ఉంది కదా, కంటిన్యూ సైలెన్స్ లో ఉంది, అది ఫోన్ వస్తుంది, మాకు లొకేషన్ వస్తుంది. అది వాడు ఇంటికి పోయిన తర్వాత ఇంట్లో ఓపెన్ చేసిండు, చేసే దాంట్లో గోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి, ఫోన్ కూడా ఉంది. అప్పుడు భయం వచ్చింది వాడికి, అరే ఫోన్ ఉంది అది ఇంట్లో కూడా అని. అయితే మేము అదే ట్రాక్ చేసి డీటెయిల్ తీసినాం, అది తీసి వాళ్ళకి పట్టుకుంటే వాడు అన్నాడు, అంటే రెగ్యులర్గా వీళ్ళు రాత్రి సమయంలో ఏం చేస్తారంటే 12 to 4 ఈ పీరియడ్లోనే కొంతమంది మన ఎడ్యుకేటెడ్ పిల్లలు కూడా ఉన్నారు, వీళ్ళు బ్యాగేజ్ లిఫ్టింగ్, ఈ దొంగతనాలు బాగా అలవాటు పడ్డారు. అది అంటే బ్యాడ్ వైసెస్ ఉన్నాయి, ఎంత డ్రగ్స్ అలవాటు, లేడీస్ ఉన్నాయి, అది ఉన్నాయి, చేస్తారు. అది వాడు జస్ట్ ఒక పెద్ద చైన్ ఉంది అదే తీసుకున్నాడు, మిగతా కింద ఇంకా గోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి, అట్లాగే పారేస్తుండ్రు అది. సార్ ఈ ఎంఓ అంతా చేసేదంతా మన స్టేటా లేదా అదర్ స్టేట్ గ్యాంగ్స్ కూడా వస్తుంటాయి? అదర్ స్టేట్ ఎక్కువ మనకు హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఈ మధ్య లేడీస్ చాలా మంది తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి వస్తున్నారు. ఆల్ ఇండియా నుంచి ఉంటారు, మన లోకల్ చాలా తక్కువ ఉంటారు, మన తెలంగాణ ఆంధ్ర చాలా తక్కువ ఉంటారు, బయట వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇది సార్ వేరే స్టేట్ నుంచి ఫ్లైట్లో వచ్చి ట్రైన్లో ఫస్ట్ క్లాస్ ఏసీలోనే ఎక్కువగా చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారట కదా? ఎస్పెషల్లీ ఎట్లా అంటే రైల్వేస్లో ఫస్ట్ క్లాస్లో అయితే వితౌట్ టికెట్ ఎంటర్ కాకూడదు యాక్చువల్గా. కానీ మరి అప్పుడు ఎట్లా వాళ్ళకు ఛాన్స్ దొరుకుతుంది, ఎట్లా లోపల ఎంటర్ అవుతున్నారు అది చెప్తున్నా కదా. ఇది వాళ్ళ ఎట్లా అమౌంట్ ఉంది అంటే 12 to 1లో డీప్ స్లీప్లో ఉంటారు. ఒక స్టేషన్లో ట్రైన్ ఇట్లా ఆగుతుంది, జస్ట్ స్లో మూమెంట్ వల్ల ఇలా ఆగుతుంది, వాళ్ళు ఇట్లా ఎంటర్ అవుతారు, మళ్ళీ వాక్ త్రూ వచ్చేసి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతారు. ఆ క్రమంలోనే ఇక్కడ ఛాన్స్ దొరికితే బ్యాగ్ అది తీసుకుని వెళ్ళిపోతారు అంతే. అట్లా జస్ట్ విత్ ఇన్ మినిట్ చేసేస్తారు వాళ్ళు అంతే. ఇది కాకుండా ట్రైన్లోనే జర్నీ చేస్తూ ఎక్కడైతే సిగ్నల్ ట్యాంపరింగ్ చేయడం, ఒక ల్యాడర్గా చేయడం, ఇవి కూడా రిపోర్ట్ అవుతుంటాయి ఇక్కడ. ఇవి కొన్ని మనకు రూరల్ ఏరియాస్లో అక్కడ ఏమైతుంది అంటే ఒక్కొక్కసారి ట్రైన్కి సిగ్నల్ ఉండదు, అంటే సిగ్నల్ లేదు, దానికి ట్రైన్ వెయిట్ చేస్తుంది ఒక్కోసారి. అయితే వాళ్ళు ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే ఆ ట్రాక్కి దగ్గర రోడ్ ఉండాలి, ఆ కర్వ్ ఉంది, ఆ ట్రాక్కి పక్కనే రోడ్ ఉంది అని అక్కడ కొంత వాళ్ళ కార్ వెహికల్ ఏదో తీసుకుని రెడీగా ఉంటారు ఇద్దరు. ఇక్కడ ఒక గ్యాంగ్ లాగే వస్తారు 8-10 మెంబర్స్ వచ్చి ఏం చేస్తారు, ఒకరు భుజం మీద ఒకరు ఇట్లా కూర్చొని తీసుకుని ఇట్లా పైకి లేస్తారు, ఎవరు విండో దగ్గర ఎవరు అందుబాటులో ఉంటే గుంచేస్తారు, వెళ్ళిపోతారు అట్లా. అంటే మీరు చాలా క్రైమ్ చూసారు కదా, ఈ తరహా క్రైమ్ ఉందని ఎప్పుడైనా చూసారా? కాదు కానీ ఇది రైల్వే క్రైమ్ చాలా ఎవ్రీ క్రైమ్ ఈజ్ చాలా డిఫరెంట్గానే ఉంటుంది ఇక్కడ. అంటే మనకు అంటే ఎక్స్పెక్ట్ చేయం మనం ఎప్పుడు ఎట్లా అవుతుంది. ఇప్పుడు రన్నింగ్ ట్రైన్ ఉంటుంది, ఇప్పుడు డోర్స్ దగ్గర నిలబడి ఉంటారు, జనరల్గా సీట్ లేని వాడు ఉన్నాడు, టికెట్ ఉంది కదా అని మనం అనుకుంటాం. వాడు వాచ్ చేస్తూనే ఉన్నాడు, ఆ బుక్లో ఎవరి దగ్గర ఏముంది. ఒక లేడీస్ సపోజ్ వాష్రూమ్కి వచ్చింది, చూస్తాడు, వాష్రూమ్ పోయి వచ్చిన తర్వాత అక్కడ ట్యాప్ ఉంటుంది కదా వాష్ బేసిన్, ఎట్లా చేసినప్పుడు బయటికి వచ్చేస్తుంది, అది ముందుకొని ఆ స్పీడ్లోనే దొంగేస్తారు వాళ్ళు. స్లో కూడా కాదు, కొన్ని ఇన్సిడెంట్స్ ఎట్లా ఉంది స్నాచింగ్ అంటే ట్రైన్ హై స్పీడ్లోనే ఉంది, 40-50 కిలోమీటర్ ఉంది, ఆ స్పీడ్లో డ్యామేజ్ అవుతాడు కదండి, ఇంజురీస్ పడతాయి. కానీ మరి ఎట్లా వాళ్ళు దొంగలు అర్థం కాదు, కానీ ఆ స్పీడ్లో కూడా ముందు దొంగిస్తారు. ఇంకా స్టేషన్ దగ్గర వస్తుంది, లేకుంటే కర్వ్ వస్తుంది, అక్కడ చూసుకుంటారు వాళ్ళు, చూసుకొని స్నాచింగ్ చేసి దొంగి పారిపోతారు.
సార్ స్టేషన్లో కంపార్ట్మెంట్ ఎక్కుతుంటాం మనం. ఎక్కుతున్న టైంలో కూడా మనకు బ్యాక్ పాకెట్ నుంచి పిక్ పాకెట్ చేయడం కానీ సెల్ ఫోన్ థెఫ్టింగ్ కూడా అవుతుంటాయి. సెల్ ఫోన్ ఇక్కడ థెఫ్ట్ అయిన తర్వాత ట్రైన్ జర్నీలో అవుతున్నప్పుడు మనం చూసుకుంటాం ఫోన్ పోయిందని. అప్పుడు ఏం చేయాలి? అట్లాంటివి ఉన్నప్పుడు జనరల్గా మనము కొంచెం పబ్లిక్కి పేషెన్స్ లేదండి. ఇప్పుడు మీకు అనౌన్స్మెంట్ 100 సార్లు అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటారు. ఈ ట్రైన్ నంబర్ ఇక్కడ నుంచి ఇక్కడ పోయిన ట్రైన్ ప్రయాణికులకు ఈ ట్రైన్ ఈ ప్లాట్ఫామ్లో ఇక్కడ వస్తుంది అని. ఇప్పుడు మీకు మీ టికెట్లో మీకు ఏ కోచ్ ఉంది, కోచ్ కూడా ఉంటుంది. మీరు అక్కడ నిలబడితే అయిపోతుంది. జనరల్గా ముందు మీరు వెయిట్ చేయాలి, లోపల ఉన్న వాళ్ళు దిగాలి, ఆ తర్వాత మీరు ఎక్కాలి. మీకు సీట్ కన్ఫర్మ్ ఉంది, మీకు అంటే జనరల్ కాదు కదా. కానీ ఎట్లా ఉంటారంటే కన్ఫర్మ్ స్లీపర్లో కూడా రిజిస్ట్రేషన్, అది సీట్ మీకు రిజిస్టర్డ్ ఉంటుంది, అది రిజర్వ్ సీట్స్ ఉంటాయి. అది మీ సీట్ మీద నేను పోయి కూర్చోడానికి ఉండదు, అది స్లీపర్లో కూడా, ఏసీలో కూడా. కానీ ఈవెన్ ఏసీలో కూడా వాళ్ళు దిగుతూనే ఉంటారు, వీళ్ళు ఎక్కడానికి పోతారు. ట్రైన్ తక్కువ టైం ఉంటుంది కాబట్టి తక్కువనే ఉండదు, 3 minutes సఫిషియంట్. అది వాళ్ళు రెడీ ఉంటారు, వచ్చి డోర్ దగ్గర నిలబెడుతున్నారు, వీళ్ళు ఎక్కడానికి పోతారు. ఆ సమయంలోనే ఈ క్రిమినల్స్ ఏం చేస్తారు, వీళ్ళు అంటే అటెన్షన్ డైవర్షన్ ఉంది, ఎక్కాలని లోపల పోవాలని ఉంటుంది. ఆ క్రమంలోనే పిక్ పాకెటింగ్ చేస్తారు, లేకుంటే బ్యాగ్ చిన్న పర్స్ ఉంది, లేడీస్ బ్యాగ్, అది ఏమైతుంది ఇట్లా వచ్చేస్తుంది, అది వెనక సంఖ్యలో అది ఓపెన్గా కట్ చేసి తీసేస్తారు వాళ్ళు. సార్ ఆ విధంగా అఫెన్స్ అయింది అనుకోండి, ట్రైన్లో మూవ్ అయిన తర్వాత చూసుకుంటే ఎక్కడికి ఎలా కంప్లైంట్ ఇవ్వాలి? ఇప్పుడు ఎట్లా అయితే ఇప్పుడు సికింద్రాబాద్లో ఎక్కారు వాళ్ళు, ఎక్కిన తర్వాత ట్రైన్ స్టార్ట్ అయింది, బేగంపేట పోయి వాళ్ళకు రియలైజ్ అవుతారు, అంటే ఫోన్ చేద్దామని చూస్తారు, ఫోన్ లేదు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ట్రైన్ పెట్రోలింగ్ ఉంది, ఆర్పిఎఫ్ లేకుంటే జిఆర్పి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు 139కి కంప్లైంట్ చేస్తారు, లేకుంటే టీటీ ఉంటాడు, టీటీఈ ఉంటాడు, ఆయనకి చెప్తే ఆయన కంట్రోల్కి చెప్తాడు, మనం ఇక్కడనే కేసు రిజిస్టర్ చేస్తాం. అది లేకుంటే వాళ్ళకి చెప్తాం, మీరు డెస్టినేషన్ ఎక్కడ పోతున్నారు, సపోజ్ సికింద్రాబాద్ నుంచి విజయవాడ పోతున్నారు, అక్కడ విజయవాడ దిగిన తర్వాత మీరు అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు 0 FIR చేసి మనకు పంపుతారు. అచ్చా సార్, సికింద్రాబాద్తో పాటు చర్లపల్లి, బేగంపేట ఇవన్నీ కూడా మీకు వచ్చాయి. కానీ సికింద్రాబాద్లో ఎక్కువ మీరు అన్నట్లుగా ఎక్కువ పాసెంజర్ జర్నీ చేస్తారు. ఇక్కడ దానాపూర్ లాంటి ట్రైన్ వెళ్ళాలన్నా మార్నింగ్ నైట్లో వచ్చి పడుకోవడం చేస్తుంటారు. అక్కడ కూడా కొన్ని స్నాచింగ్లు అవుతుంటాయి. వాటి మీద మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? ప్లాట్ఫామ్లో కొంతమంది ఏం చేస్తారంటే అండి, విలేజ్ నుంచి వస్తారు, వాళ్ళు సరిగ్గా ట్రైన్ టైం గురించి బస్సెస్ ఉండదు, 5 hours 10 hours బిఫోర్ ఇక్కడ వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తారు, లేదా అంటే కొంతమంది ప్లాట్ఫామ్లోనే పండుకుంటారు. ఆ సమయంలో కొంతమంది మన ప్లాట్ఫామ్ టికెట్ లేకుంటే మనిషి ఎంటర్ అయిపోతారు, ఎంటర్ అయిపోయి ప్యాసింజర్ లాగే ఉంటారు, వాళ్ళు కూడా పండుకుంటారు, చూసుకుంటారు, అరే వీళ్ళు పండుకున్నారని. అవకాశం దొరికే వాళ్ళు బంగారం ఉంది, ల్యాప్టాప్ ఉంది, సెల్ ఫోన్ ఉంది, దొంగతనం చేసుకుంటారు వాళ్ళు. కానీ రైల్వేలో దొంగతనం జరిగిన వస్తువు పోతే దొరకదు అనేది ఒక అపోహ ఉండేది, అది ఉందంటారా? రికవర్ అవుతుందా? కాదండి, అది అపోహలే ఉన్నాయి. రికవర్ అవుతుంది కానీ కొంచెం కష్టం, లేట్ అవుతుంది, అది చాలా చేస్తున్నారు ఉండాలి. ఎందుకంటే లోకల్ ఉండరు ఇక్కడ, అంత దేశం నుంచి వస్తారు దొంగలు, చాలా టైం పడుతుంది వాళ్ళకి ట్రాక్. మిగతా పోలీస్ స్టేషన్లో ఒక నేరం జరిగింది అనుకోండి, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇమీడియట్గా నెట్వర్క్ చేసుకుంటూ వెళ్తారు. కానీ మీకున్నది తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు రైల్వే జరిగిన క్రైమే కాకుండా ఇంకా రకరకాలు ఉంటాయి. మరి అటువంటిప్పుడు ఎలాగ చేస్తుంటారండి ఇన్వెస్టిగేషన్? అంటే ఇన్వెస్టిగేషన్ అయితే ఫెసిలిటీస్ లేదా ఉందా అది కాదు, ఇన్వెస్టిగేషన్ యాజ్ పర్ ప్రొసీజర్ చేయాల్సినే ఉంటుంది. మా రైల్వే జ్యుడిక్షన్లో ఎట్లా ఉంటుంది అంటే, మాకు రిమోట్ ఏరియాస్ ఉంటాయి, వేరేజ్ లా అండ్ ఆర్డర్ అయితే సిటీ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, విట్నెసెస్ ఉంటారు, సర్కమ్స్టాన్షియల్ విట్నెసెస్ ఉంటారు, ఎవరు కొట్టలేదు కానీ ఎవరు పరిగెత్తినట్టే ఎట్లా ఉంటుంది. ఇక్కడ అంతా అడవిలాగే ఉంటుంది, ట్రాక్స్ ఒక స్టేషన్కి ఒక స్టేషన్ మధ్యలో మీకు చాలా తక్కువ, అంత రిమోట్ ఏరియా ఉంటుంది, అది ఇబ్బంది అవుతుంది కొంచెం. ఇప్పుడు ఎక్కడో జరిగింది అనుకోండి అఫెన్స్, 174 జరిగింది, అక్కడ వెళ్ళాలంటే మీరు రోడ్డు బై రోడ్డు వెళ్ళి అక్కడ నుంచి బండి పక్కన పెట్టి నడుచుకుని వెళ్ళాలి. అది మాకు కంప్లైంట్ ఎట్లా వస్తుంది అంటే, స్టేషన్ మాస్టర్ ద్వారా కంప్లైంట్ వస్తుంది, దాంట్లో వాళ్ళు కిలోమీటర్ స్టోన్ నెంబర్ అని ఇస్తారు, దాన్ని చూసి మేము అట్లా రోడ్ అక్కడ వస్తుంది దగ్గర అక్కడ పోయి మళ్ళీ ట్రాక్ దగ్గర పోవాల్సిన ఉంటుంది. ఆ ట్రాక్ దగ్గర వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంటాయి కదండి? చాలా ఇబ్బంది ఉంటుంది, కొన్ని చూడాలి కల్వర్ట్స్ ఉంటాయి, అది అడవిలాగే ఉంటుంది, అసలు దారి ఉండదు, అది చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు దగ్గర ఎక్కడ ఉంటుంది అక్కడ ఎక్కి అక్కడ నుంచి ట్రాక్ ఫాలో చేస్తాం రాత్రి, చాలా రిస్కీ ఉంటుంది. సార్ సికింద్రాబాద్లో క్రైమ్తో పాటు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా ఎక్కువ కనిపిస్తుంటుంది. ఇటు జేమ్స్ స్ట్రీట్, నెక్లెస్ రోడ్ కానీ, ఇటు బీదర్ వైపు కానీ, ఇటువైపు కానీ, అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది మీరు చెప్తున్నారు. ఆ బాడీని తీసుకురావడం, అది పోస్ట్ మార్టం చేయించడం, ఈ ప్రాసెస్ అవ్వడానికి మీరు పడుతున్న కష్టాలు మీ డిపార్ట్మెంట్? ఫస్ట్ మనకు సీన్కి రీచ్ అవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే మేము ఇలా ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇట్లా ఈ సూసైడ్ చేశారు, ట్రెస్ పాస్
కొన్ని చోట ఎట్లా ఉంటుంది అంటే ట్రాక్స్ ఈ చుట్టూ ఆ చుట్టూ లొకాలిటీస్ ఉంటాయి. అయితే పబ్లిక్ ఏం చేస్తారు, షార్ట్ కట్ అని ట్రాక్స్ నుంచి క్రాస్ చేయడానికి పోతారు. అయితే ట్రైన్లో చనిపోయిన వారు అంతా అది సూసైడ్ కాదు, కొంతమంది సూసైడ్ చేసుకోరు, కొంతమంది ట్రెస్ పాస్గా అయినప్పుడు కూడా చనిపోతారు. అది అయితే మనకు లింగంపల్లి ఏరియా, అక్కడ మియాపూర్ ఏరియా అక్కడ ఓపెన్ ఉన్నాయి ట్రాక్స్. అంటే మొత్తం ఫెన్సింగ్ చేయాలి, మొత్తం గోడ కట్టాలి కూడా, అది ఇబ్బంది అది చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కానీ పబ్లిక్ ఎక్కువ ఈ ట్రెస్ పాస్ అవుతారు. అయితే మాతో పాటు ఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఉంటారు. మేము ఒకరు జిఆర్పి, ఒకరు పోరు, ఆర్పిఎఫ్ వాళ్ళు ఇద్దరు కలిసి పోతారు అక్కడ మావోయిస్ట్. కానీ ఆ బాడీని తీసుకురావడం అంతా కూడా చాలా అంటే బాడీ అది మన బండి ఒకటి అరేంజ్ చేయాలి, అక్కడ నుంచి బాడీ ముందు అది పంచనామా చేసి ఫోటో తీసి మళ్ళీ అక్కడ నుంచి బాడీ షిఫ్ట్ చేయాల్సిన వస్తుంది మార్చరికి. సార్ ఇటీవల చర్లపల్లి జరిగిన ఘటన, దాంట్లో ప్యూర్లీ ఆమ్రేద్ అంటారా లేదా ఇందులో ఏదైనా కాన్స్పిరసీ ఉందంట? చెల్లపల్లి ఇన్సిడెంట్స్లో అయితే ఇప్పుడు వరకు మేమైతే చాలా అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసినాం, అన్నీ కూడా చేసినాం. కానీ అది ఆమె సూసైడ్ చేసుకుంది, అది పర్సనల్ రీజన్, గాడ్ నోస్. అంతే. ఇప్పుడు ఆమెకి ఏం బాధ ఉంది ఏమో, ఆమె పిల్లలతో పాటు అట్లా చేసుకుని పోయింది. దానిలో క్లియర్ ఐ విట్నెస్ ఉన్నాడు, లోకో పైలట్ ఆయన. ఇంకొకటి ఏంది, రైల్వేస్లో ఈ ఎట్లా ఉంటుంది అంటే నైట్ టైంలో ఆ రైల్వే బీమ్ ఉంటుంది కదా లైట్ది, ఒకసారి మన కళ్ళు పడితే మనకు బ్లైండ్ అయిపోతాం మనం కొంతసేపు. అది మనం అర్థం అయ్యే వరకు ఏం అర్థం కాదు. కానీ ఇక్కడ అయితే ఆయన లోకో పైలట్ అంటాడు, నేను హూటర్ ఇచ్చిన సైరన్ బాగా పెడితే కూడా వాళ్ళు ముగ్గురు ఒకరు గట్టిగా పట్టుకొని ఉన్నారు ట్రాక్ మధ్యలోనే అట్లాగే నిలబడ్డారు. వాళ్ళు సూసైడ్ గట్టి హారన్ కొట్టినా హారన్ కొట్టి మామూలు కొడితేనే చెవులు అయిపోయింది కదా, కానీ వాళ్ళు గట్టిగా ఒకరు పట్టుకొని అట్లాగే నిలబడి ఉన్నారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అది గుడ్స్ ట్రైన్ ఉండేది స్పీడ్లో బాగా, మీరు ఒకవేళ వీడియోస్ చూస్తే చాలా స్పీడ్లో ఉంది ట్రైన్. వాళ్ళు కూడా అంటే స్టేషన్లో ఎంటర్ అయినప్పుడు అట్లా వాళ్ళ ఫేసెస్లో కూడా అట్లా కనబడలేదు, వాళ్ళ టెన్షన్లో ఉన్నారా ఏది. హాయిగా వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ తిరిగినారు. మళ్ళీ మాట్లాడుతూనే ఆమె ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ లోపల వెళ్ళిపోయింది ఆమె టువర్డ్స్ వరంగల్ గట్కేసర్ సైడ్, భువనగిరి సైడ్. అప్పుడు చీకటిలో అక్కడ ఇలాంటి మనకు సీసీటీవీ ఉండదు, ఇలాంటివి ఎక్సెప్ట్ లోకో పైలట్ ఏముండదు. మనం మీరు చాలా కేసులు చూస్తుంటారు సూసైడ్లు. పిల్లలను ఒప్పించి ఆమె సూసైడ్ చేసుకున్న కేసు ఎప్పుడైనా చూసారా మీరు? అంటే కొన్ని ఉన్నాయండి, పాయిజనింగ్ తీసుకున్నారు, అంటే లాన్సర్స్ తీసుకున్నారు, పాయిజనింగ్ తీసుకున్నారు, పిల్లల్ని తీసుకుని. ఇది మరి టూ మచ్. ఇది అయితే అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే కేసులో ఎస్పెషల్గా మనకు ఆ విక్టిమ్ విజయారెడ్డి, ఆ పిల్లలు ఎడ్యుకేటెడ్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ ముగ్గురు చనిపోయిన వల్ల మనకు ఎలాంటి ఏం కారణం ఉంది, ఆమె ఎప్పుడు ఏం చెప్పింది, కనీసం ఒకడు ఇంజర్డ్ అయ్యిండు మనకు చెప్పేది ఏమైంది, ఏం డిస్కషన్ అవుతుంది, అట్లా లేదు. ముగ్గురు స్పాటెడ్ అయిపోయిండ్రు. అందుకే మనకు లోకల్ తల్లితో పాటు ఉండేది ఆమె. తల్లి కూడా మేము ఎంత అడిగితే కూడా అలాంటి ఏం ఇష్యూ లేదు అంటుంది. వాళ్ళ బ్రదర్ తమ్ముడు ఉంటాడు, ఆయన కూడా మాకు ఎలాంటి ఫైనాన్షియల్ ఇష్యూ లేదు, ఎలాంటి బావ అక్కకి ఎలాంటి ఇష్యూ లేదు. హస్బెండ్ కూడా మాట్లాడినాం, ఆయన బయట ఉంటాడు, వచ్చిండు మాట్లాడితే ఎలాంటి ఏం లేదు. ఆయన కూడా ఏదో సంపాదించి ఆమెకి ఇచ్చేది. వాళ్ళు ప్రోగ్రామ్ కూడా పెట్టారు, మార్చ్ ఎగ్జామ్స్ తర్వాత పిల్లలు ఇంటర్ ఎగ్జామ్స్ తర్వాత దుబాయ్కి వస్తారు, అక్కడ మనం పోదామని చెప్పిండు ఆయన. అందుకే కొత్త జాబ్ ఉంది ఇది. ఆయన పెళ్లి కంటే ముందు బయట పని చేస్తాడు, ఈ కొత్త కంపెనీ జాయిన్ చేస్తాం, దానిలో 2 years వాళ్ళకి లీవ్ ఇవ్వలేదు. అందుకే ఆయన అన్నాడు, నేను మార్చ్లో వస్తా, మీరు అందరు పిలిపిస్తా, అక్కడనే మనం పోవచ్చు అని చెప్పిండు. కానీ ఆఫీస్లో ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందండి ఆవిడకి? ఆఫీస్లో కూడా ఎలాంటి ఎవరితో గొడవ అట్లా లేదండి. సైకాలజీ ఎలాగ ఉంటుందండి ఆ టైంలో? కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే ఎవరో అనుకున్నారు అనుకో చేస్తారండి, అది మంచి చెడ్డ, అది దాని కన్సిక్వెన్సెస్ వాళ్ళు దానికి లెక్క చేయరు దానికి. అంటే ఈ ఒకటి అలవాటు ఈమె కూడా దగ్గర ఉందంట, విజయారెడ్డి. ఒక మనసులో వచ్చింది అంటే చేసేదండి ఆమె. వాళ్ళ తల్లి మదర్ చెప్తుంది, సార్ ఆమె మనసులో ఏదైనా వచ్చింది అని ఖచ్చితంగా ఆమె చేసేదంట. మరి పిల్లలు 100% తల్లి చెప్పినట్టే వినేవాళ్ళు. పిల్లలు కూడా మదర్, ఎందుకంటే ఎక్కువ మదర్తో పాటు ఉండేది కదా, తల్లి చెప్పినట్టే వినేవాళ్ళు వాళ్ళు. సార్ ఆమె మనసులో అనుకుంది చేస్తుంది అంటున్నారు కదా, అటువంటి సంఘటనలు ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పారు ఆవిడ? అప్పుడు చెప్పలేదు. అంటే కనీసం వాళ్ళకి ఏదైనా సైకో అట్లా ఉందా, వాళ్ళు ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా ఇంతకు ముందు ఏదైనా, అట్లా కూడా లేదండి. అంటే ఏ మాత్రం ఇంటి ఇవ్వలేదు, చేస్తాను హింట్ లేదు. మేము సర్చ్ కూడా చేసినాం, ఇంట్లో ఏదైనా మెడిసిన్ తీసేది ఆమె, లేకుంటే కొంతమందిని కొంచెం డిప్రెషన్లో ఉన్నప్పుడు మెడిసిన్ తీసుకుంటారు కదా, అట్లాంటివి కూడా లేదు. హైగా జాబ్లో కూడా చాలా జాలీగా ఉండేది ఆమె, అంత ఫ్రీగా. చాలా ధైర్యం అంటున్నారు కదా అందరూ కూడా, చదివి జాబ్ చేసుకుంది అంటున్నారు. పెళ్లి చేసిన తర్వాత బీటెక్ చేసింది వాళ్ళ భర్త. మరి ఎంత ఎలా ఏందనుకుంటారంటే, అదే ఆమె సూసైడ్ నోట్లో కూడా అదే క్లియర్ రాసింది, ఈ జీవితం నాకు నచ్చలేదు అంటే ఆమెకు ఏం బాధలు ఉన్నాయి ఏమో.
సార్ సూసైడ్ చేసుకోకముందు వాళ్ళ అన్నదమ్ముతో మాట్లాడారు, ఏం మాట్లాడారండి? లేదండి. చిరంజీవితో. ఆమె 30th ఏం చేసింది అంటే ఈవినింగ్ 6 o'clock ఇంటి నుంచి బయలుదేరింది. అంటే పూజ చేసుకుంది. బయలుదేరితే తల్లి చెప్పింది, ఎందుకు పోతున్నావు మా అలా క్యాబ్ రాలేదు కదా, నువ్వు ఎందుకు పోతున్నావు అంటే, లేదు అర్జెంట్ మీటింగ్ ఉంది అని పర్సనల్ కార్ తీసుకొని వెళ్ళిపోయింది ఇంటి నుంచి. పోయి బాబు దగ్గర పోయింది. హాస్టల్ నుంచి బాబుకి తీసుకుంది. అక్కడ హాస్టల్లో కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు వాళ్ళు. ఎందుకమ్మా లేలే మా రిలేషన్లో చనిపోయారు, అటెండ్ చేసి వచ్చేస్తామంటే సరే అన్నారు వాళ్ళు. అలాగే వాళ్ళ డాటర్ దగ్గర కూడా పోయింది పటంజరు. ఆ డాటర్ కూడా తీసుకువచ్చేసింది. అరౌండ్ 12 o'clock దగ్గర 11:40, 11:45 దగ్గర మాకు సీసీటీవీలో ఇక్కడ చెల్లపల్లిలో వాళ్ళు వచ్చారు కార్లో. చెర్లపల్లికి ఎందుకు వచ్చిందండి ఆవిడ? చెల్లపల్లి ఎందుకు వచ్చింది అంటే అది కూడా మనం చెప్పలేం, కానీ మేము చూస్తామంటే ఇల్లు దగ్గర ఉంది కదా. ఎందుకంటే ఆమె పట్టణచెరు పోయింది, ఆమె అక్కడ పోయింది, చాలా ఉన్నాయి రైల్వే స్టేషన్ మధ్యలో. అవును. కానీ ఆమె ఎక్కడి వరకు వచ్చింది అంటే బహుశా ఇల్లు దగ్గర ఉంది అని మనసులో ఉంది ఏమో. బండి పార్క్ చేసింది. పార్క్ చేసిన తర్వాత ఆమె సెల్ ఫోన్ బండిలో పెట్టేసింది. ల్యాప్టాప్ అంటే సరే ల్యాప్టాప్ ఉంటుంది, కానీ సెల్ ఫోన్ కూడా బండిలో పెట్టేసింది ఆమె. పెట్టేసి లాక్ చేసి కీస్ బాబుకి ఇచ్చేసింది బాబు పాయింట్లో. వాళ్ళు లోపల వచ్చారు, పైకి పోయారు. పోయి కొంచెం సేపు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో 2లో 3లో అట్లా తిరిగారు వాళ్ళు. అయితే పిల్లలు ఇట్లాగే తిరుగుతున్నారు అనుకున్నారు ఏమో, కానీ ఈమె ట్రైన్ టైమింగ్స్ చూస్తుంది అక్కడ, ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఏమో అని. అయితే గూడ్స్ ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వస్తుంది అని టైమ్స్ చూసుకుంది ఏమో. వచ్చింది, మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చింది, మెల్లగా చక్కగా ఎస్టేట్ వెళ్ళిపోయింది ఆమె. ఒక ప్లాట్ఫామ్ నుంచి దాదాపు ఒక 1/2 kilometer ఎక్కువ పోయింది ఆమె వాకింగ్ చేస్తూనే అప్పుడు పిల్లలతో. అంటే ఆమె డిసైడెడ్ ఉంది చేసుకోవాలని. కానీ మీరు మీ సర్వీస్లో ఎటువంటి కేసు ఎప్పుడు చూస్తుంటారు కదండి ఇంత. ఇది అయితే చాలా ఘోరం అండి. ఇది మేము అయితే అందరికీ అందుకే చెప్తున్నాం. అది ఇప్పుడు ఏదైనా బాధలు ఉంటే మీకు డైల్ ఫ్రీ నెంబర్ ఉంది, 112 నెంబర్ ఉంది. ఆ ఒకటే నెంబర్ మీరు డైల్ చేస్తే మీకు ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఉమెన్ సేఫ్టీ వింగ్కి పోతుంది, షీ టీమ్కి పోతుంది, భరోసా టీమ్కి పోతుంది. వాళ్ళు వస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. మీకు ఏదైనా సైబర్ ఫ్రాడ్ ఉంది అంటే సైబర్ క్రైమ్కి పోతుంది, వాళ్ళు వచ్చి మీకు కౌన్సిలింగ్ ఇస్తారు. అక్కడ మీ పేరు కాన్ఫిడెన్షియల్గా పెడతారు. ఒకవేళ కేసు అయింది అనుకో, కేసు అయితే కూడా మీ పేరు కాన్ఫిడెన్షియల్గా పెడతారు. ట్రయల్ స్టార్ట్ అయితే మీకు ఇన్ కెమెరా ట్రయల్ అవుతుంది. ఇట్లా మనం చిన్న చిన్న దానికి, అది కూడా మంచి ఫ్యామిలీ ఉంది, చదువుకున్నారు, పిల్లలు ఉన్నారు. ఇట్లా సూసైడ్ చేస్తే ఒకసారి ప్రాణాలు పోతే రావు. అందుకే ఇలాంటివి ఉంటే ఫైట్ చేయాలి, కానీ ఇట్లా సూసైడ్ చేసుకోరు. అంటే వాళ్ళకున్న ప్రాబ్లం ముందు ఎవరితో షేర్ చేయాలి. ప్రాబ్లం ఉన్నా షేర్ చేయాలి. తల్లి ఉంది కదా, ఫ్రెండ్ లాగా ఇద్దరు ఉంటారు. కనీసం తల్లికి చెప్పాలి, ఈ బాధ ఉంది నాకు, ఏం చేయాలి. తమ్ముడు ఉన్నాడు, తమ్ముడికి చెప్పాలి. అంటే ఎవరైనా కూడా వాళ్ళ బాధలు ఉంటే షేర్ చేస్తేనే మీకు కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. సార్ ఆ ఫ్యామిలీ ఎంతో పక్కన కుటుంబం పోయిందని బాధలు ఉంటే కొంతమంది వ్యక్తులు కొన్ని ఛానల్స్ వాళ్ళ మీద రకరకాల కథనాలు వేయడం చూస్తుంటారు, మీకు ఏమనిపించిందండి? చాలా బాధాకరమైనది. మీడియా ఉంది పబ్లిక్ అవేర్నెస్ గురించి, పబ్లిక్కి మంచి చెప్పాలని చూపెట్టాలని ఉంటుంది. కానీ ఎవరు చెప్తే అట్లా జస్ట్ కుక్క చనిపోతే ఆమె చేసుకుంది ఆత్మహత్య, లేకుంటే వేరు ఇట్లా ఉన్నాయి అలిగేషన్ ఉన్నాయి, ఎవరు కూడా మనం వాళ్ళకి డిఫెమ్ చేయకూడదు, వాళ్ళ ఫ్యామిలీది అట్లా ఎవరికి చేయకూడదు. అట్లా చాలామంది సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ కూడా చాలా పెడుతున్నారు, కానీ అట్లా చేయొద్దు. సార్ అటువంటి వాళ్ళ మీద మీరు కేసు పెట్టచ్చు కదా? మేమైతే అఫెండ్ పార్టీ వాళ్ళు పెట్టారు, వాళ్ళ తమ్ముడు కంప్లైంట్ ఇచ్చారు. అక్కడ మేము చెప్పినా మీరు కంప్లైంట్ ఇవ్వండి, అక్కడ కంప్లైంట్ ఇస్తే ఇచ్చారు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సార్ హస్బెండ్ వచ్చారు, ఏమంటున్నారండి ఆయన? హస్బెండ్ కూడా అంతే. అప్పుడు యాక్చువల్లీ 28th January వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ, 19th మ్యారేజ్ యానివర్సరీ. 27th కూడా అమ్మాయికి ఏదో ఎగ్జామ్ ఉంటే అమ్మాయి మాట్లాడింది, మేము కూడా మాట్లాడింది. 28th కూడా మాట్లాడుకున్నారు. మళ్ళీ 31st ఈయన బర్త్డే ఉంది హస్బెండ్ది. అయితే ఈయన మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాడు, ఫోన్ వస్తుందా ఆయన ఫోన్ చేయలేదు అని. అట్లా చాలా బ్యాడ్, చాలా బ్యాడ్. సార్ ఇంక మనం మళ్ళీ ఇందులోకి వద్దామండి. సికింద్రాబాద్లో మీరు గంజా మీద వాటి మీద ఫోకస్ చేశారు కదా. సికింద్రాబాద్ నుంచి కానీ ప్రయాణికుడు క్షేమంగా వాళ్ళ గమ్యస్థానం చేరాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ప్యాసింజర్స్కి? మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ లగేజ్ తీసుకోండి. ఇంకా చిన్న పిల్లలు ఉంటే ఇంకా కేర్ఫుల్గా ఉండాలి లగేజ్ గురించి. ఎందుకంటే వాల్యుబుల్స్ క్యారీ చేయాలి, చిన్న పిల్లల్ని చూడాలంటే మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇంకా ట్రైన్లో ఎక్కినప్పుడు కొంచెం అర్లీగా వచ్చేసారి ట్రైన్కి. మీ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్లో వస్తుంది, ఎక్కడ వస్తుంది, మీ బోగి ఎక్కడ ఏ ప్లేస్లో వస్తుంది, అక్కడ మార్కింగ్ ఉంది, అక్కడ నిలబడాలి మీరు. ట్రైన్ ఆగిన తర్వాత ప్యాసింజర్ దిగిన తర్వాత మీరు ఎక్కాలి. అదే సమయంలో మీరు ఎక్కుతున్నారంటే ఆ పీరియడ్లోనే ఈ క్రిమినల్స్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. వాళ్ళ పిక్ పాకెట్ కావచ్చు, మీ బ్యాగ్ కట్ కావచ్చు, జిప్ ఆపరేటింగ్ కావచ్చు. మళ్ళీ ట్రైన్లో ఎట్లాంటి అయితే కూడా మీరు ధైర్యంగా మీరు 139 ఫోన్ చేసేయాలి ఇమీడియట్గా. ప్లాట్ఫామ్లో ఉంటే జీఆర్పీ వాళ్ళు వచ్చేస్తారు, ఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చేస్తారు.
ఇమీడియట్గా ట్రై చేస్తారు. ఇంకా మీరు ఏదైనా సస్పెక్ట్ ఉంటే, మీకు అనుమానం ఉంటే, ఆ మనిషి పర్టికులర్స్ ఏ బట్టలు ఏం వేసుకున్నారు, ఎట్లా హైట్ ఉంది, కలర్ ఏంది, హెయిర్స్ ఎట్లా ఉంది, ఏ లాంగ్వేజ్ భాషలో మాట్లాడారు. అంటే జనరల్గా ఈ ట్రైన్ ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు ఎట్లా ఉంటారంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఒకడు కావాలని మీకు ఇరిటేట్ చేసి మీకు టస్సులు లాగా చేస్తాడు, పుష్ చేస్తాడు, మీరు కాన్సన్ట్రేషన్ పోవాలని. ఒకడు వెనక నుంచి వాళ్ళు చేస్తారు. అట్లా జాగ్రత్తగా ఉండాలి. మనం కొంచెం వెయిట్ చేస్తే అయిపోతుంది. కానీ మనం తొందరగా ఉంటారు. ఇప్పుడు స్టేషన్ వస్తుంది, అక్కడ ట్రైన్ ఆగుతుంది 10 minutes, అక్కడ అవసరం లేదు కదా. ట్రైన్ స్లో అవుతుంది, నిలబెడతారు, డోర్ దగ్గర వచ్చేస్తారు. ఆ డోర్ దగ్గర గ్యాదరింగ్ అయితే ఏం చేస్తారు క్రిమినల్స్, అక్కడ కూడా జిప్ ఆపరేటింగ్ అయిపోతుంది. ట్రైన్ ఆగిన తర్వాత నిదానంగా మీరు దిగిపోవాలి. కానీ ట్రైన్ స్లోగానే ఉంటుంది, వచ్చి డోర్ దగ్గర నిలబెడతారు అంతా. అయితే దాంట్లో క్రిమినల్స్ కూడా ఉంటారు. అది కూడా అవాయిడ్ చేయాలి ట్రైన్ ఆగినప్పుడు. సార్ ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు కొంతమంది బిస్కెట్స్ వాటర్ ఇస్తుంటారు, నిజం జరుగుతుంది అది? అయితే ఈ మీరు ఒక్కటి కాచిగూడలో జరిగింది. అంటే వాళ్ళు చూసుకున్నారు ఏమో, ఆయన దగ్గర బంగారం ఉంది అని బిస్కెట్ ఇచ్చారు. బిస్కెట్ ఇచ్చారు. బిస్కెట్ తిన్న తర్వాత ఆయన అన్కాన్షియస్ అయిపోయిండు. బెంగళూరు వరకే పోయిండు ఆయన. అక్కడ పోయినా చూస్తే ఆయన వాచ్, బంగారం, బ్రేస్లెట్ అన్నీ తీసేశారు. ఆయన డిస్క్రిప్టివ్ పర్టికులర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ట్రాక్ చేసినా పట్టుకున్నాం వాళ్ళకి. కాచిగూడలో అయింది ఈ మధ్య అది అయితే లేదు. ఇంకా పబ్లిక్ కూడా కొంచెం జాగ్రత్తగా అయిపోయిండు. వేరే వాళ్ళు వాటర్ ఇస్తే అది ఇస్తే తీసుకోవడం లేదు. ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు పాసింజర్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలంటున్నారు జావేద్ సాబ్. ఆయన చెప్తున్నట్లుగా ట్రైన్ ఆగినప్పుడు ఎక్కండి, ఆగిన తర్వాత దిగండి, కానీ మీరు తోపులాటకు వెళ్తే క్రిమినల్ దానికి అవకాశంగా తీసుకుంటాడంటూ చెప్తున్నారు. తక్కువ లగేజ్తో రండి, పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి, అంతేగాని తోపులాట వెళ్తే క్రిమినల్కి మంచి అవకాశం మీరే ఇస్తున్నట్లుగా జావేద్ చెప్తున్నారు. ఇది జావేద్ సాబ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే, థ్యాంక్ యూ. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.